వరదల్లో ప్రత్యేకత ఏంటంటే ఓవైపున ప్రజలకేమో తమని రక్షించి తీసుకురావాలంటే తమ వాళ్ళు బంధువులు ఇళ్లలో ఉండిపోయారు, వాళ్ళని రక్షించి తీసుకురమ్మని వాళ్ళు అడుగుతారు. అదే సందర్భంలో వీళ్ళకున్నటువంటి ఆర్డర్ ఏంటంటే ఎవరైనా ప్రాణాపాయంలో ఉంటే వాళ్ళని కాపాడమని చెప్పి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓ పక్కన కాపాడుతూనే ఉన్నారు. తాజాగా ఇప్పుడు మనం చూడబోయేటటువంటి దృశ్యాలు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినటువంటి దృశ్యాలు. నిన్న రాత్రి వాళ్ళు ప్రయత్నించారు. ఏదైతే విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలోని బైపాస్ రోడ్ దగ్గర ప్రైవేట్ బస్సు హైదరాబాద్ వెళ్తూ ఆదివారం రాత్రి ఆగిపోయింది. నీటి ప్రవాహం అడ్డు రావడంతో అక్కడే నిలిచిపోయింది. ప్రయాణికులు అక్కడ పెద్ద ఎత్తున కేకలేసినటువంటి సందర్భంలో నూజివీడి నుంచి బయలుదేరిన బస్సులో సుమారు 30 మంది హైదరాబాద్కి ప్రయాణిస్తుంటే వాళ్ళందరి అరుపులు విన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ విధంగా తీసుకుని వచ్చారు. టోటల్గా ఆ విజువల్స్, డీటెయిల్డ్ విజువల్స్ నేను దీంతో పాటుగా జత చేస్తాను. దాన్ని బట్టి టోటల్గా అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా అయితే ఉండటం వలన దాదాపు 22 మందిని కాపాడి తీసుకురాగలిగారు. కూర్చో బాబు, కింద కూర్చో. కింద బ్యాగులు బాబు, బ్యాగులు తేవద్దు, మీ బ్యాగులు అన్నీ తెస్తాం మేము. ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. బ్యాగులు వద్దు. కూర్చోండి, కింద కూర్చోండి బాబు. ల్యాప్టాప్లు మనకు అదే బిలాంగింగ్సే ఫస్ట్. కింద కింద సరిపోయారేమో. కింద కూర్చో. ఓకే, కిందే కూర్చోవాలా. అంజిదిగో కొంచెం లైట్ జాకెట్ తీసుకో. లగేజ్ పక్కన పెట్టేసుకోండి. లగేజ్ వద్దు. ల్యాప్టాప్స్ కూడా ఎందుకు ఇక్కడ కట్ట పెడేస్తే. రాబాబు రామ్మా, మీకేం కాదు, మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు. బ్యాగులు మాంటాలా కింద కూర్చోవాలి, పైన కాదు. పైన కాదు. జాకెట్ ఒకటి, జాకెట్ ఒకటి వేసుకో, కింద కూర్చోండి. బ్యాగ్ తీసే, జాకెట్ వేసుకో, కింద కూర్చోవాలి. కింద కూర్చోవాలి, కింద కూర్చోండి, కింద కూర్చోవాలి. 5 చాలు. ఇద్దరు బ్యాక్గ్రౌండ్ ఒకడు ఉంటావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్. మేమైతే నూజివీడ్ నుంచి హైదరాబాద్కి మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బుక్ చేసుకున్నామండి. ఒక 30-35 మెంబర్స్ వరకు ఉంటారు బస్సులో. బట్ ఏమైందంటే మీకు సడన్గా జర్నీ అన్ని బస్సులు క్యాన్సిల్ చేశారు. సడన్గా మార్నింగ్ స్టార్ ఒకటే ఓపెన్ అయిందని అందరు బుక్ చేసుకున్నామండి. డెఫినెట్లీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత నున్న ఇది ఏరియా నున్న హైవేకి కొంచెం ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వచ్చిన తర్వాత 1.5 కిలోమీటర్ వాటర్లో ఫ్లో అవుతుంది. దాంట్లో పెట్టేసి బస్సు ఆపేసి అలాగ ఇద్దరు డ్రైవర్స్ వాళ్ళిద్దరు వాళ్ళ పని చూసుకుంటున్నారు. ఒక అతను మాత్రం సిన్సియర్గా వర్క్ చేస్తున్నాడు, అంటే మమ్మల్ని సేవ్ చేయడం కోసం అని చెప్పి. ఒక అతను మాత్రం అలాగే నెగ్లిజెన్సీగా ఉన్నాడు. మా ముందే ఒక ట్రాజడీ
ఖాళీ అవుతున్నా అతను కూడా హెల్ప్ ఏం అడగలేదు. మేము సడన్గా వచ్చి చూసేసరికి అసలు మొత్తం బస్సులో కూడా వాటర్ వచ్చేసినాయి. ఏం చేయాలో తెలియట్లేదు. కొంచెం పెద్దవాడు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు చాలా భయపడిపోయి ఉంటే వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పి ఒక ఎస్పీ సార్ నెంబర్ ఉంటే ఆ నెంబరుకి నేను కాంటాక్ట్ అయిన తర్వాత ఒక సార్ నెంబరు, ఆ సార్ కూడా నాకు ఎవరో తెలియదు, ఎమ్మటికి నా సార్కి కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యారండి. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసింది నాకు అది ఫైర్ డిపార్ట్మెంట్ అండి. చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మేము ఈ టైంలో ఇలాగ మేము సేవ్ అయ్యి ఈ టైంలో ఉన్నామంటే మేము అది వీళ్ళ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మేము వచ్చే దారిలో తెలిసిందండి, ఆ బోటింగ్ మాకు ఎవరైతే తీసుకొచ్చారో ఆ మిడిల్లో తెలిసింది మాకు మేము ఎంత ప్రమాదంలో ఉన్నామని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు